మనిషిలో ఏది ఉన్నా లేకపోయినా బల్బు మాత్రం ఉండాలట. అది తన దగ్గర టన్నులు కొద్దీ ఉందంటూ వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్ టీమ్. సార్ ఇంతకీ సినిమా ఏంటి, స్టోరీ ఏంటి, హీరోలు ఎవరు, హీరోయిన్లు ఎవరు, కాస్త క్లియర్ గా చెప్పండి సార్. అరే మనకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది, చేస్తున్నాం. మనకు కావాల్సింది ఏంటి? డబ్బులు అంతే. ఏమండి డైరెక్టర్ గారు లొకేషన్ కి 6 గంటలకు రమ్మన్నారు, వచ్చేసాం. ఇప్పుడు చూస్తే 12 అవుతుంది. హీరో గారు ఎక్కడండి? వస్తాడయ్యా, హీరో వస్తాడు. కూర్చోండి. ఈయన ఎక్కడో చూశాను రా. ఒకసారి అమ్మ చచ్చిపోతే ఎలా చూస్తావు చూడు. ఒక్కడో పావును చూసింది నువ్వే కదరా. వచ్చారో లొకేషన్ కి. ఎవరిని పట్టుకుంటావు? ఆ రోజు నా కొడుకుని అవమానించి పంపించినందుకే ఈ రోజు కావాలని నిన్ను డైరెక్టర్ గా పెట్టించాను. ఏం పేరు నీ పేరు? డైరెక్టర్ భాస్కర్ సార్. అప్పుడు కూడా భాస్కర్ ఉండే పేరు మార్చలేదు. పెట్టిన పేరు ఇప్పుడు మార్చు సార్. సీన్లోకి వెళ్ళిపోదామా సార్? ఇప్పుడు ఈ సినిమాలో ఎవడు అంటే హీరోయిన్ తమ్ముడు సార్. అవునా? వీడు ఓకే. పక్క చిరు. అరే వాటర్ తీసుకురారా. సీల్ బాటర్ ఏదిరా? సీల్ బాటర్ ఏదిరా? సీల్ తీసిస్తావంటరా? అంటే నువ్వు సీల్ తీసిన తర్వాత నీ తాగాలి. సీన్లోకి వెళ్ళిపోదామా? మా అక్క వెనకాల పడితే చంపేస్తా అని వీడి డైలాగ్. పిచ్చివాడ, మీ అక్క కోసం ప్రాణాలని ఇస్తాను అని మీ డైలాగ్. రెడీ? రే, మా అక్క వెనకాల పడితే ప్రాణాలు తీస్తా, ఇది వీ డైలాగ్. పడతాను రా, పడి మీ అక్కని తీసుకొని వెళ్ళిపోతాను. ఏం పీక్కుంటా పీకోరా. అయిపోయిందిగా. 10 సంవత్సరాలు అవుతుంది సార్ ఇండస్ట్రీలోకి వచ్చి, ఇంతవరకు ఎవరు డైలాగ్ ఇవ్వలేదు సార్. సార్ సార్ డైలాగ్ ఇవ్వండి సార్. అవకాశం వచ్చినట్టు ప్రూవ్ చేసుకున్నా. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి డైలాగ్ సార్. ప్రియాతి ప్రియమైన సరే వద్దు, పవర్ఫుల్ డైలాగ్ ఒకటి ఉంది సార్. చెప్పండి. పిడుగు పడితే తట్టుకోలేవు, ఉరుము వస్తే చూడలేవు, సునామీ వస్తుంటే తట్టుకోలేవు, అలానే నేను అడుగు పెడితే నువ్వు చూడలేవు, కాలాన్ని జయిస్తావు గానీ ఈ ప్రేమను జయించడానికి పుడతాడు రా ఒక్కడు, వాడే వీడు. తాగాల్సిందే. అది ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తారా? పిడుగు పడుతున్నప్పుడు చూడు, ఉరుము ఉరుముతున్నప్పుడు చూడు, సునామీ వస్తున్నప్పుడు చూడు, కానీ నేను వస్తున్నప్పుడు చూడొద్దు, తట్టుకోలేవు. ప్రేమను జయించడానికి ప్రేమ పుడితే ప్రేమను చంపడానికైనా సిద్ధపడతాడు రా ఒకే ఒక్కడు, వాడే వీడు. ఏది క్రేన్ వాడుతున్నారు? ఏది వాడుతున్నారు? క్రేన్ అక్కర్లేదు సార్, బాగా క్లోజ్ షాట్ సార్. వాడికి సూట్ అవుతుంది, ఎందుకంటే ఎట్లాగో గుర్తుంటుంది. రెడీ సార్? రెడీ. యాక్షన్. ABCDEFGH ఏం చెప్పారు సార్? డబ్బింగ్ లో మేనేజ్ చేసుకో. హీరోయిన్ పిలిపించండి. హీరోయిన్. హాయ్ డార్లింగ్. హే డార్లింగ్, హౌ ఆర్ యు? హాయ్ ఫైన్. ఏమంటే అది హీరోయిన్ లో లేదు. ఏమే హైవేలో 2 లారీలు గుద్దుకుంటుంటే మధ్యలో వెళ్ళి తలగనిట్టావంటే? ఏముందండి ఆ హీరోయిన్ దగ్గర? చుట్ట బుగ్గలు చూడు ఎలా ఉన్నాయి. రే, మనిషి అనేవాడికి ముఖం మీద సొట్ట ఉంటది, అసలు సొట్టలోనే దాని ముఖం ఉంది. అమ్మాయి 30 సినిమాలు చేసిందండి. 30 సినిమాలు? సార్ ఒక విషయం చెప్తాను వినండి. మీరు ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెళ్ళారా? వెళ్ళాను. అక్కడ కోడికి బాగా కాల్చేసి పసుపు రాస్తారు. అవును, అలా ఉందండి. ప్రొడ్యూసర్ మా డాడీ. సార్ అది బాక్సింగ్ ఛాంపియన్ కి వెళ్ళిన కొరియా బాక్సర్ లా ఉంది. ఎవడో గోపల మీద గట్టిగా గుద్దేసినట్టున్నాడు. కనీసం దాన్ని హీరోయిన్ గా పెట్టాలంటే ఆ నోట్లో 2 పప్పు ఉండలని పెట్టండి, లేకపోతే గట్టిగా గాలి వదండి. రే, 2 పప్పుండ్లు పెట్టి దాని నోట్లో. సరే ముందు సాంగ్ వెళ్ళిపోదాం, టైం లేదు. రెడీ. మ్యూజిక్. కళ్ళకొచ్చి ముంత దాచుడేందబ్బా, చూడగానే అయిపోయింది 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 అయిపోయింది. లేదు అక్కడ ఏమైనా పిల్ల కవర్లు వేసారా? తలెట్టి పడుకుంటున్నాం.
చేస్తున్నాను. మరి అది స్టెప్ అది. మైకేల్ జాక్సన్ నేర్చుకున్నాడు తెలుసా అతడు. మైకేల్ జాక్సన్ ఎక్కడ ఉన్నాడు తెలుసా? అమలాపురంలో. సినిమా అయిపోయింది, ప్యాకప్. మీకు దండం. ఓకే బాబు ఎలాంటి బాబు ప్యాకప్. ఎక్కడ హీరో? త్వరగా రమ్మని చెప్పండి. సీన్స్ లోకి వెళ్ళిపోదాం సార్. ఆర్టిస్టులు అందరూ కూడా రెడీగా ఉన్నారు. మన సీనియర్ ఆర్టిస్ట్ సుధాకర్ గారు కూడా వచ్చారు. బోర్డు ఏంటది? పాత హీరో సరే సార్. సిగ్గులేదా? డబ్బులు తప్పుతున్నావు, దున్నపోతున్నా తింటున్నావు. బోర్డు మార్చాలని తెలియదురా నీకు? హీరో వచ్చినప్పుడు లేవాలని తెలియదురా నీకు? దున్నపోతున్నా సిగ్గులేదా? ఆర్టిస్ట్ వచ్చేసాడు. షార్ట్స్ లోకి వెళ్ళిపోతాం సార్. నేనేనా? ఈయన సార్ మంచి ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ సార్. 25 సినిమాల్లో హీరోగా చేశాడు సార్. ఫ్లాప్ అయితా. అవి మనకు తెలుసు సార్. సగం ప్రసాద్ ల్యాబ్స్ లో ఉండిపోయి సార్. సార్ మీరు కొంచెం మోకా మీద ఉంచండి. హీరో గారు హైట్ కదా. ఈయన హీరోయిన్ అన్నయ్య సార్. వెంట పడ్డామని కోపం వస్తుంది సార్. రేయ్ నా చెల్లెలు వెంట పడ్డావంటే నరికేస్తా. మీ డైలాగ్ సార్. మీరు నువ్వు చంపినా గింపినా సరే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా. ఇది మీ సార్. ఎక్కడ పెట్టమంటారు సార్ కెమెరా? సార్ కెమెరా వచ్చేసి ఇక్కడ పెట్టండి సార్. సార్ ఇక్కడ పెడితే నేను ఎక్కడ కనిపిస్తాను సార్? నీకు సీన్ కావాలా లేదా? కావాలండి. హీరో అండ్ ప్రొడ్యూసర్. యాక్షన్. నీ చెల్లెలు ఎంబడి పడితే చంపేస్తావా? నువ్వు చంపినా చంపకపోయినా నీ చెల్లెలు ఎంబడి నేనే పడతాను రా. ఏం పిక్తావు? వన్ మోర్ సార్. పిచ్చి కోపం మీద ఉన్నా. ఓకే రెడీ సార్. టేక్ సార్. యాక్షన్. నీ చెల్లెల్ని ప్రేమిస్తానని చంపేద్దామని చూస్తున్నావు కదా. నువ్వు చంపినా చంపకపోయినా సరే కదులుతున్నాడు సార్. సార్ నా వల్ల కదా సార్ ఇది. 25 సినిమాల్లో హీరోగా చేశారు. మీకు నేను చెప్పడం ఏంటి సార్? అంటే చెప్తుంటే ఇట్లా అనాలి కదా సార్ ఏదన్నా. అనొద్దు సార్. కెమెరాలో మీరు లేరు. మీ షోల్డర్ ఒకటే పడుతుంది వెనకెందుకు పెట్టారు సార్? నాకు అర్థం కాదు సార్. వెనక పెట్టినా ముందు పెట్టినా సీన్ అవ్వాలి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్. మీరు ఒక్కరు మంచి సార్. అందరు చెడ్డోళ్ళు ఇక్కడ. సార్ కూర్చోండి. సినిమా ఎలా కనిపిస్తాండి ఆర్టిస్ట్ అంటే? నేను 20 సినిమా చేశానంటే నాలో ఆర్టిస్ట్ ఉన్నాడంటే నాలో ఆర్టిస్ట్ కూడా కెమెరా ఒకటి కింద నుంచి పెడతాడు, ఒకటి ఇక్కడ వచ్చి పెడతాడు. నేను బతకలా పోవాలా? నాలో తోడుకోండి సార్. ఆర్టిస్ట్ ని తోడుకోండి వాడుకోండి సార్. వాడుకోరా వాడాడు అనుకుంటానికి. ఎలా కనిపిస్తున్నాడు ఆర్టిస్ట్ గా? వాడికి టార్చర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఆ డోర్ కిందకి లాక్కండి. ఇప్పుడు మీరు సినిమాలో కనిపించాలి అంతేగా? అవునండి. మీరు ఇంత ఛాలెంజ్ చేసిన తర్వాత నేను ఊరుకోండి సార్. మీరు నటు నేను బయటకు తీసుకొస్తాను సార్. చూడండి సార్, నా సత్తాన్ని చూపిస్తాను సార్. ఇప్పుడు ఏంటంటే లోపల అమ్మ ఊరేసుకుంటుంది. మీరు గబగబా వచ్చి అమ్మా తమ్ముడికి కంటి ఆపరేషన్ నేను చేసి పెడతా. తలుపు తీయమ్మా, తలుపు తీ. ఓకే సార్. టేక్. రెడీ? అమ్మా అమ్మ ఊరేసుకుంటుంది. వాడుకోమన్నాగా. టన్నులు ఉందన్నాగా. అది వస్తుంది సార్. ఇప్పుడు యాక్షన్. అమ్మా అమ్మా కట్ కట్. అమ్మా నిన్నెవడో రేప్ చేసినట్టు అరుస్తావిట్రా బాబు. నటుడిగా మీరు ఇండస్ట్రీలో నిలబడడానికి చివరి అవకాశం. ఓకే. ఇంతకన్నా మళ్ళీ రాదు. తలుపులు తెరిచున్నాయి. ఓకే. యాక్షన్. అమ్మా అమ్మా అన్న సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్. కనిపించుకుంటా. ఓకే సార్. ఒక చిన్న డౌట్ సార్. ఏంటి? ఈ సినిమా రిలీజ్ అప్పుడు సార్? ఎందుకురా? అంటే రిలీజ్ రోజు ఇదే ప్యాంట్ ఇదే చొక్కా వేసుకోద్దామని. సినిమా కష్టాలు ఎలా ఉన్నాయి నాగబాబు గారు? ఇది మన సీక్వెల్. ఇది బాగా సేమ్ అదే. అప్పుడు ఎంత బాగా చేశారు, ఇప్పుడు ఎంత బాగా చేశారు. మంచి ఎండ్ చేసావు. మళ్ళీ వాడి ఎమోషన్ చాలా బాగుంది. డైలాగ్ చెప్పడం మొత్తం తప్పింది. బాగుంది. ఫుల్ ఎంటర్టైన్ చేశారు. బాగుంది. రోజా గారు? సుధాకర్ 2 వేరియేషన్స్ చాలా బాగా చేశాడు. ఫస్ట్ ఆ బలుపు. అండ్ నరేష్ నువ్వు కూడా ఎరగదీసావు. ఇంకా టైం ఉందిరా, ఇంతే ఉన్నావు, ఎదగాలి. అండ్ శాంతి స్వరూప్ హీరోయిన్ గా బాగున్నావు. చాలా బాగుంది ఫన్నీగా. సికింద్రాబాద్ బాబు స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకొచ్చేస్తా. ఏంటి ఎడకాలమా? నేను అరిసింది నేను వెళ్ళడానికి కాదు,
మీరు వస్తారేమోనని. బాబు ఎంత? 150. 50 రూపాయలకి రారా? 50 రూపాయలకి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఏదవన్నా వస్తాడా? నేను వస్తారా, నువ్వు వెనక కూర్చో చెప్తా. నాకు ఆరాధనం ప్రేమించే గుండె ఒక నీ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఊర్లో 2 కోట్ల అప్పు ఉంది. మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా? ఏమండి ఏదైనా వాడి చావని చూడలేక చేస్తున్నాం. ఏమండి మీ ఇద్దరం ప్రేమించుకున్నామండి. ఓహో. పెద్దలు మా పెళ్లికి అంగీకరిస్తలేదండి. ఏంటి మీ పెద్దలు ఇంకా బతికే ఉన్నారా? అంటే నువ్వే పేదరాశి పెద్దమ్మలాగున్నావు, మళ్ళీ నీకు పెద్దలు ఏంటని. నానా నాకు పెళ్లి ఇష్టం లేదు నానా. ఈ ఊర్లో సగం పెళ్లి ఇష్టం లేకుండా జరుగుతుంటే ఈ జబర్దస్త్ ఆడే నాటకంలో పేమెంట్ తప్ప పెర్ఫార్మెన్స్ ఏం ఉండదు. ఈ ఒక్కరోజు పెర్ఫార్మెన్స్ చెయ్యమ్మా. నానా ఆయన పెళ్లి చేసుకుని ఏం చేసుకోవాలి నానా? మామిడి పండు అయిపోయింది వదిలేస్తాం, పీక్కొని తినాం, ఇదే అంతే. నానా నా ఫోటోనే అతను చూసాడమ్మా. ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఫోటో వెనకనే చూపించా. నువ్వు ఎంత కట్టం ఇస్తున్నావు నాన్న? 1 కోటి రూపాయలమ్మా. 1 కోటి రూపాయలా? ఆడే ఇస్తున్నాడు మనకి. నా దగ్గర ఏముందానా? ఆడి దగ్గర 1 కోటి రూపాయలు ఉందమ్మా, అందుకని ఇస్తున్నాడు.